అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన ఈరోజు సెప్టెంబర్ 21 కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 12వ వర్ధంతి. ఆయన గొప్ప రాజకీయ సామాజికవేత్త, మాజీ మంత్రివర్యులు, సాయుధ పోరాటం చేసిండు తెలంగాణ కోసం. చాలా గొప్ప వ్యక్తి. వర్ధంతి రోజు మన మహిళల గురించి, రిజర్వేషన్ల గురించి మాట్లాడుకోవడం, ఆ వేదికను అక్క లలితక్క, ఈ అక్కలందరూ కూడా అందరూ ఇక్కడ నిర్వహించడం, దీనికి ఒక బ్యాక్ బోన్ గా మా జనార్దన్ బ్రదర్. ఆయనకు చాలా ఎంత అంటే అసలు బీసీలు ఇంకెప్పుడు ఎదుగుతారు అనే దాని మీద 100కి 100% ఎఫర్ట్స్ పెడతాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎవరు ఏమన్నా, తను మాట్లాడదలుచుకున్నది ఆయన ఓన్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మరీ మాట్లాడి మాకు వినిపిస్తుంటాడు. మేము చూస్తూ ఉంటాం. గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ నిజంగా కూడా మనం చాలా వెనకబడ్డాం. ఒక 50 ఏళ్ళు వెనకబడ్డాం. ఓసీల కంటే కూడా బీసీల మనం ఎంత చదివినా ముందుకు పోలేకపోతున్నాం. ఎందుకంటే ఒక 20 ఏళ్ల కింద ఇప్పుడున్న ఈ సోషల్ మీడియా లేదు, ఇప్పుడున్న ఈ యూట్యూబ్లు, సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, ఈ టెక్నాలజీ లేదు. అప్పుడు ఓన్లీ న్యూస్ పేపర్, ఆ పేపర్ కూడా గొప్ప వాళ్ళ ఇండ్లలోనే ఉంటుండే. అప్పుడు మేము మా తరంలో చదివినాము అంటే అది మా నాన్నగారు మాకు ఇచ్చిన గొప్ప వరం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మా ఊర్లో ఫస్ట్ చదువుకున్న ఫ్యామిలీ అంటే మాదే. మా అన్నయ్య నోముల నరసింహయ్య, దివంగత మా ఎమ్మెల్యే, మీకు తెలిసే ఉంటుంది, 3 సార్లు అయ్యారు. ఇంకా 4 బ్రదర్స్, మొత్తం 5 బ్రదర్స్. నాకు అందరం కూడా చదువుకున్నాం. మాకు అప్పుడున్న ఆస్తి ఎంత అంటే చాలా తక్కువ, కానీ మా నాన్న మమ్మల్ని ఆస్తిగా భావించి మమ్మల్ని మంచి విద్యావేత్తలుగా చేసిండు. ఆయనకు నిజంగా మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం, మా అమ్మ నాన్నకి ఇద్దరికి కూడా. ఎందుకంటే చదివించడానికి ఫీజులు లేకపోవడం, మా అమ్మ పక్కన వాళ్లకు బదులడికి తీసుకొచ్చి మా అన్నయ్యలకు ఫీజు కట్టడం నేను చూశాను. ఇంకా గొప్ప విషయం ఏం చెప్పాలంటే మీకు, మాది నకరికల్ దగ్గర పాలెం గ్రామం. అక్కడ 3వ తరగతి వరకే ఉండేది. నేను చిన్నదాన్ని. అన్నయ్యలంతా 3 తర్వాత నోముల అని మాకు ఒక 2.5-3 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ నుంచి పొలం గట్ల మధ్య నుంచి భుజాలు వర్క్ సంచిలో పట్టుకొని పోయేవాళ్ళు. ఆ 2.5 కిలోమీటర్లు నేను నడవలేనని మా నాన్న నరసింహన్న అప్పటికి ఎంఏ చదువుతున్నాడు యూనివర్సిటీలో. అరే చెల్లె ఎట్లా ఆడపిల్లరా ఎట్లా చదువుతుంది అని అంటే, అప్పుడు ఒక గొప్ప మహోన్నత వ్యక్తి, ఇప్పుడు ఈ లిస్ట్ లో ఉన్నామే, మా అమ్మ సంగం లక్ష్మీబాయమ్మ. నాకు జన్మనిచ్చింది మా అమ్మ మంగమ్మ అయితే, నాకు జీవితాన్ని ఇచ్చింది ద గ్రేట్ సంగం లక్ష్మీబాయమ్మ గారు. నిజంగా కూడా ఇలాంటి వ్యక్తి అప్పుడు అది కట్టించకపోయి ఉంటే, నేను అక్కడ చదవకపోయి ఉంటే ఇవాళ మీ ముందు ఈ స్టేజ్ ని, డయాస్ ని పంచుకునేదాన్ని కానక్క. రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్ టు అమ్మ సంగం లక్ష్మీబాయమ్మ. ఎందుకంటే ఆమె ఇందిరాగాంధీకి సమకాలికురాలు, సరోజినీ దేవికి, వీళ్ళందరికీ కూడా. అయితే తను పెళ్లి చేసుకున్నా కూడా తనది ఇక్కడ మన ఏమంటారు భువనగిరి దగ్గర ఒక చిన్న ఊరు, దాని హిస్టరీ కూడా ఉంది. నేను జనార్దన్ బ్రదర్ కు ఇస్తాను. ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత జస్ట్ కొన్ని నెలలకి హస్బెండ్ చనిపోయాడు. మళ్ళీ ఆమె చేసుకోలేదు. పుట్టింది యాదవ కులంలోనే, కానీ చాలా గొప్ప మహోన్నత భావాలు కలిగిన వ్యక్తి. నాకు మళ్ళీ పెళ్ళొద్దనేసి ఈ సరోజినీ దేవితో, ఇందిరాగాంధీ గారితో తిరుగుతూ, అమ్మ మరి నేను సంఘ సేవ చేయాలనుకుంటున్నా, నాకు కొంత ల్యాండ్ కావాలి హైదరాబాద్ లో అంటే, ఇప్పుడున్న ఐఎస్ సదన్, ఇందిరా సేవా సదన్, అందులో నేను చదివింది. ఏమంటారు ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ అయింది, ఎంహెచ్ గుప్తా హై స్కూల్ అని ఉంటుండే, అది ఇప్పుడు భోజిరెడ్డి కాలేజ్ అయింది. 100 ఎకరాలు, కాకపోతే అన్ని అన్యాక్రాంతమైనవి.